లెఫ్ట్ సైడ్ డిజిటల్ విజిటింగ్ కార్డ్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనకి డిజిటల్ విజిటింగ్ కార్డ్ అడ్మిన్ సైడ్లో ఎక్కడైతే లింక్స్ యాడ్ చేసుకుంటామో అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. చూస్తానప్పుడు మీకు వాట్సాప్ మీద క్లిక్ చేస్తే అడ్మిన్ సైడ్లో మనకి కాంటాక్ట్స్ అని ఉంటుంది. అక్కడ ఆప్షన్స్లో వాట్సాప్ కాల్స్ రెండు ఉంటాయి. వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటా మొత్తం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కాల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటా మొత్తం ఈ ట్యాబ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు అక్కడ వాట్సాప్లో యాడ్ చేసిన డేటా ఇదంతా, అండ్ ఇది వచ్చేసి కాల్లో యాడ్ చేసిన డేటా ఇదంతా. నెక్స్ట్ వీ కాల్ బ్యాక్ వచ్చేసి ఏంటంటే మనకి సర్వీస్ సెలెక్ట్ చేసుకున్న సర్వీస్ని బట్టి ఆ సర్వీస్కి ఏదైతే ఎంప్లాయ్ ఆర్ రోల్ అసైన్ చేసి ఉంటే వాళ్ళకి అసైన్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఏది అసైన్ చేసి లేకపోతే సర్వీస్కి డైరెక్ట్ అడ్మిన్కి అసైన్ అయిపోతుంది. ఇది వచ్చేసి వర్క్ స్లిప్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ క్యాటలాగ్ ఈజ్ నథింగ్ బట్ సర్వీసెస్. ఇక్కడ సర్వీసెస్ క్లిక్ చేస్తే ఇలాగ ఇన్ డీటెయిల్లో చూపిస్తుంది సర్వీసెస్ అన్ని. నెక్స్ట్ కెరీర్ లిస్ట్. ఈ కెరీర్ వచ్చేసి మనం ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మనకి అడ్మిన్ సైడ్ కంటెంట్ మేనేజ్మెంట్లో కెరీర్స్లో చూపిస్తుంది ఈ డేటా మొత్తం. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అక్కడ చూపిస్తుంది డేటా అంతా. నెక్స్ట్ బ్రాంచెస్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్మిన్ సైడ్లో యాడ్ చేసిన బ్రాంచెస్లో యాడ్ చేసిన డేటా మొత్తం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ ఇన్యాక్టివ్లో ఉంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ యాక్టివ్లో ఉంటే మాత్రమే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. గ్రీవెన్స్ ఫామ్లో ఏదైనా డేటా ఎంటర్ చేస్తే ఇది మనకి వర్క్ స్లిప్లో డిస్ప్లే అవుతుంది. మనకి వీ కాల్ బ్యాక్ చూసుకుంటే సర్వీస్ బేస్డ్లో ఏదైనా రోల్ ఆర్ ఎయిదర్ ఎంప్లాయీ అసైన్ చేస్తే వాళ్ళకి లేదా అడ్మిన్కి అసైన్ అవుతుంది. ఇది మాత్రం డైరెక్ట్గా ఇంకా అడ్మిన్కి అసైన్ అయిపోతుంది ఈ గ్రీవెన్స్ ఫామ్ అనేది. నెక్స్ట్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్. ఇది వచ్చేసి మనం ఏదైనా పర్టికులర్ అమౌంట్కి లోన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలా చూపిస్తుంది లైక్ పేమెంట్ అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్, బ్యాలెన్స్ అన్నీ ఎలా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లిస్టింగ్లో మనం ఏదైనా రికార్డ్ యాడ్ ఉంటే ఇక్కడ వస్తుంది సర్వీసెస్. అరల్స్ మనం ఏదైనా రికార్డ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫ్రీ బిజినెస్ లిస్టింగ్ మీద క్లిక్ చేసి ఇలా రికార్డ్ యాడ్ చేయొచ్చు. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే అడ్మిన్ సైడ్ అప్రూవల్స్లో బిజినెస్ లిస్టింగ్స్లో చూపిస్తుంది రికార్డ్. అక్కడ అప్రూవ్ చేస్తే అప్పుడు మనకి లాగిన్ చేసినప్పుడు లాగిన్ అవుతుంది. అండ్ మనం ఎడిట్ చేసుకోవచ్చు డీటెయిల్స్. అరల్స్ మనం రికార్డ్ చూసుకోవాలనుకుంటే సర్వీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రికార్డ్ వస్తుంది. నెక్స్ట్ లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్. ఇది వచ్చేసి ఏదైనా అమౌంట్కి లోన్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చాలా అమౌంట్స్ ఎంటర్ చేసినాను. ఇలా మీరు యావరేజ్ అమౌంట్ ఇలా తెలుసుకోవచ్చు లోన్ ఎలిజిబిలిటీలో. నెక్స్ట్ వచ్చేసి రెఫరెండర్. ఈ రెఫరెండర్ని వచ్చేసి మనం ఫస్ట్ సింగిల్ రెఫరెన్స్ దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ రికార్డ్ ఏదైనా యాడ్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకి అడ్మిన్ సైడ్ కాంటాక్ట్ అస్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఈ డేటా మొత్తం. నెక్స్ట్ రెఫరెండర్ ఇది క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఏదైనా రికార్డ్ ఎంటర్ చేస్తే ఈ డేటా మనకి అప్రూవల్స్లో కమిషన్ ఏజెన్సీ అప్రూవల్లోకి రిపోర్ట్ అవుతుంది. అక్కడ అప్రూవ్ చేస్తే అప్పుడు ఆ రికార్డ్ మేనేజ్లో మీడియాటర్/కమిషన్ ఏజెన్సీలో రిఫ్లెక్ట్ అవుతుంది డేటా. అక్కడ మనకి అప్రూవల్స్లో ఈ రికార్డ్ అప్రూవ్ చేయనంత వరకు మనం లాగిన్ చేయలేం. పెండింగ్ ఫర్ అప్రూవల్ అని వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్ ద్వారా మనం ఏదన్నా సెర్చ్ చేసుకుని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే
లాగిన్ బటన్కి లాగిన్ పేజ్కి తీసుకెళ్తుంది. అండ్ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇలా హోమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే.